వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నివాసానికి కూతవేటు దూరంలో నిలబడి రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి లోకేష్ సంచలన సవాల్ విసిరారు. తాడేపల్లి ప్యాలెస్ కు కేవలం 200 మీటర్ల దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నానని, డిఎస్సి నోటిఫికేషన్ నియామకాలపై ప్రతిపక్షానికి ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు తాను ఇక్కడే సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మేం గొడ్డలి పార్టీ నేతల్లాగా ఎదుటివారిపై బురద చల్లి పారిపోయే రకం కాదు. నా సవాల్ను స్వీకరించే ధైర్యం దమ్ము ఉన్నవాళ్లు ఎవరైనా సరే నేరుగా వచ్చి నాతో చర్చకు కూర్చోవాలి అని లోకేష్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగులను పూర్తిగా వంచిందని మంత్రి లోకేష్ విమర్శించారు. గత వైసీపీ హయాంలో కేవలం సాక్షి పేపర్కే పరిమితమైన క్యాలెండర్లను చూశామని, కానీ తాము నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం పక్కాగా నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. జగన్ తన ఎన్ని జన్మలెత్తినా ఇప్పుడు మేం చేపడుతున్న డిఎస్సి నియామకాలను ఆపలేడు. గత 5 ఏళ్లలో కనీసం ఒక్క డిఎస్సి అయినా సక్రమంగా నిర్వహించుంటే హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందో వారికి అర్థమయ్యేది అని లోకేష్ ఎద్దేవా చేశారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఎప్పుడు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ లూప్లోనే తిరుగుతుంటారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఆయన ఆ పరిధిని వీడి బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తేనే కూటమి ప్రభుత్వం చేస్తున్న అసలైన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. జైలుకు వెళ్ళొచ్చిన ప్రిజనర్ చుట్టూ ఎప్పుడూ రౌడీలే ఉంటారని, మహిళలను కించపరిచేవారిని, బూతులు తిట్టేవారిని మాత్రమే జగన్ తన చుట్టూ ఉంచుకుంటారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో కోడిగుడ్డుకు, ఐటీ పరిశ్రమకు తేడా తెలియని వాళ్లని మంత్రులుగా కూర్చోపెట్టడం వల్లే రాష్ట్రం నుండి పరిశ్రమలన్నీ పారిపోయాయని, గుడివాడ లాంటి వారు అద్భుతంగా మాట్లాడారంటూ జగన్ కితాబివ్వడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు.